रियासती वजीर कोपुला ईश्वर ने कानून साज असम्बली में वक्फे सवालात के दौरान आश्रम स्कूलों को जूनियर कॉलेजेस को अपग्रेड करने से मुतालिक अरकान की जानिब से उठाए गए सवालात का जवाब दिया। रियासती वजीर के ईश्वर ने ऐवान असम्बली में बताया कि रियासत तेलंगाना की तश्कील के बाद हुकूमत 2004 अक़लियतों के लिए स्कूल कायम किए हैं। उन्होंने बताया कि साल 2018-19 में 12 स्कूलों को जूनियर कॉलेजों में अपग्रेड किया गया। 2020 और 21 में 71 TMR स्कूलों को जूनियर कॉलेजों में अपग्रेड किया गया। उन्होंने बताया कि वज़ीर आला के सियाह ने अक़लियती तबक़ात जिनमें मुसलमानों, ईसाइयों और अक़लियती तबकों से ताल्लुक़ रखने वाले दिगर बरादरियों को मेयारी तालीम की फराहमी के लिए गुरुकुल स्कूल्स को शुरू किया है। साल 2016-17 में 71 और साल 2017-18 में 133 TMR स्कूलों का क़याम अमल में लाया गया। इस वक्त लड़कियों के लिए 107 और लड़कों के लिए 97 स्कूल हैं, जहां पर जुमला 30,560 तलबा तालीम हासिल कर रहे हैं और 7,570 अहलकार ड्यूटी पर मुतय्यन हैं। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత అనేక సంవత్సరాలుగా మైనారిటీ వర్గాలలో ఉన్నటువంటి ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఇతర వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు విద్యా అవకాశాలు పూర్తిగా అందడం లేదనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒక్కసారిగానే పెద్ద సంఖ్యలో ఈ యొక్క రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించడం జరిగింది। మరి 2016-17 సంవత్సరంలో 71 పాఠశాలలు ఏర్పాటు చేశారు। అదేవిధంగా 17-18 సంవత్సరంలో ఏకమొత్తంగా 133 పాఠశాలలు ఏర్పాటు చేశారు। ప్రస్తుతం 107 బాలురకు 97 బాలికలకు మొత్తం 204 పాఠశాలలు మరి నిర్వహణ జరుగుతూ ఉంది। ఇందులో 30,560 మంది విద్యార్థులు మరి విద్యను అభ్యసిస్తూ ఉన్నారు। అదేవిధంగా దీనికి తగినటువంటి సిబ్బంది కూడా ఉండాలి। ఒక రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించుకోవడమే కాదు, సరైనటువంటి ఫ్యాకల్టీ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఇందులో సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో నియమించడం జరిగింది। దీంట్లో పనిచేస్తున్నటువంటి వారు కూడా 7,570 మంది సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు। మొత్తంగా 2020-21 సంవత్సరంలో మరి 71 పాఠశాలలు ఏవైతే సభ్యులు క్రాంతి కిరణ్ గారు కోరినట్టుగా ఇవి గతంలో 5th క్లాస్లో ప్రారంభమై ప్రతిసారి అప్గ్రేడ్ అవ్వకుంటూ వస్తూనే మరి ఎస్ఎస్సి పూర్తి చేసిన తర్వాత 10వ తరగతి పూర్తి అయిన తర్వాత మరి ఇంటర్మీడియట్ విద్య కోసం మళ్ళీ వీళ్ళు ఎదురు చూడవద్దనే ఉద్దేశంతో మరి ఏకమొత్తంగా దాదాపుగా పోయిన సంవత్సరం కొన్ని తర్వాత ఈ సంవత్సరంలో కూడా 71 పాఠశాలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది। దీని ద్వారా ఎవరైతే మరి మైనారిటీ పిల్లలు ఉన్నారో వారికి ఉన్నతమైనటువంటి విద్య అందడంతో పాటు వాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయంగా